ఈరోజు మా ఊరిది బండి పోతున్నాం బండి బాగాలేకను అంటే ఇక్కడ హేమంత్ గాడు నేను ఇద్దరం కలిసి ఇద్దరు సాల్మీ అంటే మన కోవిడ్లో మన మెడ్రాస్లో పుదుపేట ఎలాగో మనకి బండ్లు ఏదన్నా కొట్టేసినట్టు లేదంటే పడేసినట్టు ఇక్కడ కొట్టేసినట్టు ఉండవు. ఏరామా కొట్టేసినట్టు ఉండవు. చక్రాబ్ అంటే ఇనప సామాన్లకు వేస్తారు కదా, ఆ టైప్లో ఒక ఇది ఉంటుందన్నమాట. మొత్తం A to Z ఏ బండ్లు కావాలంటే ఆ బండ్లు ఉంటాయి. మీకు రెండో వీడియోలో పెడతాను, చూడండి, వాచ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? మీకు చూపిస్తాను అక్కడ పోయి కూడా ఆ బండ్లు ఎలాగుంటాయనేది ఒక వీడియో పెడతాను, చూడండి. కానీ చాలా లాంగ్, కువైట్ సిటీ నుంచి సౌదీ బార్డర్ అండి. కువైట్ నుంచి సౌదీ బార్డర్ దగ్గరికి అక్కడికి వెళ్తే రోడ్ బాగుంటుంది, 2 hours జర్నీ ఉంటుంది, బాగుంటుంది. మార్నింగ్ టైం కానీ వచ్చింటే కానీ ఒంటిలు గొర్రెలు ఎక్కువ ఈ సైడే ఉండేది. మొత్తం ఎడారి ప్రాంతం అంతా, మొత్తం ఎడారే. ఏ పక్క చూస్తే మొత్తం ఇసుకే, ఇల్లులు అనేది ఉండవు. స్పీడ్ అంతే, ఇంకా ఎంటీ రోడ్లు కదా, కెమెరాలు ఉన్నాయి కాబట్టి కొంచెం స్లోగా పోతాడు. చూడండి ఎంత స్పీడ్ పోతున్నాడు కూడా. స్పీడ్ అంతే ఇంకా. సౌదీ అరేబియా సాల్మీ కానీ బాగుంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి, చిన్న చిన్నవి ఉన్నాయి. ఇంక నుంచి మొత్తం గుడారాలు ఇవన్నీ చిన్న చిన్న టెంట్లు వేసుకొని ఉంటారు. ఈ గొర్రెలు మేపేవాళ్ళు, ఒంటెలు మేపేవాళ్ళు. మార్నింగ్ టైం అయితే కానీ ఒంట్లన్నీ బయటకు వచ్చేస్తారు రోడ్లో. మొత్తం ఎడారే అండి. మొత్తం ఎంత ఇంకా రేపు నెల నుంచి ఏమా భయంకరమైన ఎండలు ఉంటాయిరా. అంటావే ఇప్పుడు మనం ఎట్టున్నాం, వెనక కూడా వస్తున్నాడు బాబు కూడా, వాడు బండి పరిస్థితి ఏందో తెలియడం. బండి కనపడలేదు నాకు. వస్తాడు స్లోగా పోవచ్చు, ఎందుకంటే బండి అది హీట్ అవుతుంది వాడు. మొత్తం రోడ్ అండి ఎక్సలెంట్గా ఉంటుంది. 170 కిలోమీటర్లు 2 hours వెళ్ళిపోవచ్చు, 1.5 hours. రోడ్లు బాగుంటాయి, చూడండి కావాలంటే. సౌదీ ఒకటే రోడ్ అండి, చూడండి మొత్తం టెంట్లు వేసుకుని ఎలాగ ఉంటుంది. మొత్తం టెంట్లు వేసి ఇసుక ప్రాంతం అంతా. నీళ్ళు కావాలంటే మా ట్యాంకర్లో నీళ్ళు తొలిచుకుంటారు అందరూ, ఆ గొర్రెలకి ఒంటెలకి అన్నిటికీ. మొత్తం అమ్మారికి టెంట్లు వేసుకొని పాపం ఎండలకి నెక్స్ట్ మంత్ నుంచి భయంకరంగా ఎండలు ఉంటాయి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు స్టార్ట్ అవుతున్న ఎండలు ఇంకా 2 రోజులు పోతే తట్టుకోలేము అసలు.